పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ నుంచి అలాగే కామన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా మాత్రం నిరాశపరిచింది. అన్సీజన్ ఎఫెక్ట్ కావచ్చు లేక సినిమాపై బజ్ అంతగా లేకపోవడం కావచ్చు, కానీ బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఏమాత్రం జోరందుకోకపోగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ మాత్రం మెల్లిమెల్లిగా పుంజుకుంటుండటంతో రోజు ముగిసే సమయానికి సినిమా పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆన్లైన్ టికెట్ సేల్స్ అలాగే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్స్ 8% నుండి 10% వరకు ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లు సమాచారం. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించే గ్రోత్ ను బట్టి మొదటి రోజు మొత్తం మీద 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని, అది కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటేనే సాధ్యమవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 9 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో అనుకున్న రేంజ్ ప్రీమియర్ షో కలెక్షన్లను సినిమా సాధించడంలో విఫలమైంది. కేవలం $3,000 రేంజ్ డాలర్స్ ను మాత్రమే ఓవర్సీస్ లో అందుకుంది ఈ సినిమా. కానీ టాక్ బాగుండటంతో వీకెండ్ లో థియేటర్ సంఖ్యను అక్కడ భారీగా పెంచుతున్నట్లు సమాచారం. ఇక మొదటి రోజు మొత్తం రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో తెలుసుకొని మరో వీడియోలో మొదటి రోజు సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.